Hi, welcome back to my channel. I do what I love. As usual, Bank Nifty option trading. Strike price వచ్చేసి 16th July 52,600 call, 130 buying, 170 exit. Profit వచ్చేసి 5,940. సో నాది బయింగ్ అయిపోయింది, ఎగ్జిట్ కూడా అయిపోయింది. బట్ మళ్ళీ మార్కెట్ నేను బై చేసిన ప్రైస్ కన్నా ఇంకా తగ్గిపోయిందనమాట. నేను 130కి బై చేసి 170కి ఎగ్జిట్ చేశాను. బట్ ప్రజెంట్ రన్నింగ్ మార్కెట్ మీకు 113లో రన్ అవుతుంది. సో ప్రీమియం అలా మనము ప్రాఫిట్ కనిపించినప్పుడు యూటిలైజ్ చేసుకోకుండా అలాగే హోల్డ్ చేసామనుకోండి, సో అలా ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో తగ్గిపోయిందంటే మనకి లాసెస్లో కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనకి పానిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అయ్యో నేను తీసుకున్న ప్రైస్ కన్నా తగ్గిపోతుంది ఏంటి అని చెప్పేసి. అందుకని ప్రాఫిట్స్ కనిపించగానే మనం క్లోజ్ చేయాలి. యాక్చువల్గా మనము డైలీ టూ ట్రేడ్స్ చేయాలండి అంతే. అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు 2 ట్రేడ్స్ 1 ట్రేడ్ కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు అనమాట. ఒక ట్రేడ్లో మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అక్కడితోనే ఆపేసేయండి. ఈవెన్ లాస్ వచ్చిందనుకోండి, అది కూడా అక్కడితోనే ఆపేసేయండి. ఇంకా లాస్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ తీసుకోవడం కానీ, ప్రాఫిట్ వచ్చింది కదా అని ఇంకొక ట్రేడ్ తీసుకోవడం కానీ అలా చేయకండి. ఎందుకంటే ఉన్న డబ్బులు పోతాయి అన్నమాట. సో మార్కెట్ ఏంటంటే ఒకసారి మూమెంట్ వచ్చినప్పుడు ఆప్షన్ ఎంతైతే మూమెంటం వస్తుందో నెక్స్ట్ టైంకి ఆ మూమెంట్ రాదు. సో అలాంటప్పుడు మనం నెక్స్ట్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్ తీసుకోవటం అనేది ఫులిష్నెస్ అవుతుంది. సో డబ్బులు వస్తున్నాయి కదా అని మనం ట్రేడ్స్ పెడుతూ ఉంటే ఏమవుతుందంటే ప్రీమియం తగ్గిపోవడం వల్ల మనకి అమౌంట్, మన ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకే జాగ్రత్తగా ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ 52,330 అయింది. డే హై 52,662 అండ్ డేలో 52,154. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయినట్టే అయింది, బట్ గ్యాప్ డౌన్ అయింది. బయింగ్ ఛాన్స్ ఇచ్చిందనమాట మార్కెట్. సో మనం బయింగ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసి ఇలా మనము బై చేసి మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ప్రాఫిట్స్ కనిపిస్తాయి. అదర్వైజ్ నిల్ అనమాట. సో నేను ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా, నేర్చుకొని జాగ్రత్తగా చేస్తే మీకు డబ్బులు కనిపిస్తాయి. అజాగ్రత్తగా చేస్తే డబ్బులు ఖచ్చితంగా పోతాయి అనమాట. తెలియకుండా మాకు తెలుసు ఏముందిలే చేసేస్తాము అనే మాత్రం మార్కెట్లో అనుకోకూడదు. స్టాక్ మార్కెట్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ డబ్బులు సంపాదించుకోవడానికి. కాన్షియస్గా చేస్తే, లేకపోతే ఇంకంతే మనకు తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసి డబ్బులు పోగొట్టుకొని మార్కెట్ని అనవసరంగా బ్లేమ్ చేస్తూ ఉంటామన్నమాట. సో అలాంటిది చేయకూడదు. స్టాక్ మార్కెట్ అందరికీ కలిసి వస్తుందా రాదు అని చెప్పేసి అంటారు. సో ఇలా గుడ్డిగా పెడితేనే ఎవరికి కలిసి రాదు. తెలిసి జాగ్రత్తగా బ్రెయిన్ ఉపయోగించి చేసామనుకోండి డబ్బులు కనిపిస్తాయి మనకి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే డైరెక్ట్గా ఆప్షన్స్ చేయకండి, నేర్చుకొని మరీ చేయండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేయండి. బయట అనాలిసిస్ చాలామంది ఉన్నారు, చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎవరన్నా సరే నేర్చుకొని మరీ చేయండి. థ్యాంక్ యూ.